హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం డ్రిల్ మిషన్ అయితే రెడీ చేయబోతున్నాం అనమాట. చాలా రోజులు చాలా దినాలకి అయితే నేను వీడియోలు అయితే పెడతలేదు, ఎందుకంటే కొంచెం పని ఉండే. ఇది మినీ డ్రిల్ మిషన్ అనమాట. దీన్ని వీడియోలో రెడీ చేసాము. ఇది ప్రతి ఒక్క దానికి యూజ్ అవుతుంది అనమాట మనకైతే. అందుకని నేను రెడీ చేశాను. నేను దీన్ని ఒక వీడియోలో చూసి మళ్ళీ నేను రెడీ చేసుకున్నాను అనమాట. అందుకే ఎలాగో రెడీ చేసాము అని వీడియో అయితే పెడదామని చెప్పేసి రికార్డ్ చేస్తున్నాను. చూడొచ్చు, ఇది బిట్టు డ్రిల్ చెక్కు, లోపల మోటార్ ఉంది. వీడియో ఫుల్ చూడండి, లోపల మోటార్ కనబడుతుంది. లిమిట్ స్విచ్, టాగల్ స్విచ్ అనమాట. ఇది 12V ఫీమేల్ పోర్ట్ అనమాట. గాయస్, లాస్టింగ్ వీడియోని అయితే చూడండి. చాలా రోజులు ఇంకా వీడియో అయితే పెడతలేదు. ఇలాంటి కంటెంట్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయన్నమాట. వెళ్ళి చూడండి. ఇదే మన ఛానల్ లోగో అనమాట. స్టార్ట్ చేద్దాం. గాయస్, నేను అప్పుడే చూపించాను. ఫస్ట్ మనకి పీవీసీ పేపర్ అయితే కావాలన్నమాట. ఇది 2mm పీవీసీ పేపర్ అనమాట. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మన హ్యాండ్కి ఎంత అయితే అంత కట్ చేసుకోవాలి. మీరు ఎంతైనా కట్ చేసుకోండి, నాకేమో అభ్యంతరులే. చూడొచ్చు, ఇది పీవీసీ సీట్ అనమాట. పీవీసీ సీటు. దీన్ని ఇలా ఇటు సైడ్ అటు సైడ్ హోల్స్ ఉంటాయి కదా, దానికి కవర్ చేయడానికి అయితే కట్ చేసుకోవాలి. ఇలా అయితే కట్ చేశాను. ఇదే మోటార్ అనమాట. ఇది 555 మోటార్ అనమాట. దీని సెంటర్లో ఇటు సైడ్ అటు సైడ్ టూ హోల్స్ అండ్ సెంటర్లో హోల్ అయితే వేసుకోవాలి. చూడొచ్చు, కాంపాస్ తీసుకొని నీట్గా వేసేసాను అనమాట. అండ్ స్క్రూస్ తీసుకొని హోల్స్ ఉంటాయి కదా మోటార్కి, దానికి వేసి బాగా టైట్గా బిగించేయడమే. ఇలా ఫిక్స్ చేసుకోవాలి. అండ్ 2 వైర్స్ కూడా అవుట్పుట్ తీసుకోవాలి, లేకపోతే మనం ఫేక్ కేసెస్ ఇంకా తీసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. వైర్స్ తీసుకోవాలన్నమాట అవుట్పుట్. ఓకే, వైర్స్ సాల్డరింగ్ అయితే పెట్టేశాను. దానికి టేప్ కూడా వేసేసాను. చుట్టూరా ఫేవిక్విక్ వేసేస్తే సరిపోద్ది అనమాట. దాన్ని ఫిక్స్ చేసేస్తాను. అండ్ ఇది వచ్చేసి లిమిట్ స్విచ్, రప్ప అనేది లిమిట్ స్విచ్ అనమాట. ఇక్కడ దీన్ని హోల్ వేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. హోల్ వేసేసాను. అండ్ ఈ వైర్ వచ్చేసి మోటార్ వైర్ అనమాట. దీనికి ఫస్ట్ టర్మినల్ ఉంటుంది కదా లిమిట్ స్విచ్, దానికైతే సాల్డరింగ్ అయితే చేయాలి. మీరు సాల్డరింగ్ అయినా చేసుకోండి, టేప్ వేసైనా మెత్తించుకోండి, నాకు అవసరం లే. ఇటు చూడొచ్చు, ఫిక్స్ చేసేసాను. ఈ 2 వైర్లు వచ్చేసి స్విచ్వి, అండ్ ఇది వచ్చేసి మోటార్ది అనమాట. మోటార్ వైరు అండ్ ఈ 2 వచ్చేసి స్విచ్వి, లిమిట్ స్విచ్వి. అదే ఇది టాగల్ స్విచ్ అనమాట. దీనికి కూడా 3 టర్మినల్స్ అయితే ఉంటాయన్నమాట. మనకు స్విచ్నికి వచ్చింటాయి కదా 2 వైర్లు ఎత్తుకొచ్చేసి టాగల్ స్విచ్కి ఇటు సైడ్ అటు సైడ్ అయితే ఇచ్చేయాలి. ఆ సెంటర్ ఇచ్చేసి ఎగవది దిగుదానికి అయితే సాల్డర్ అయితే చేయాలి. చూడొచ్చు, చేసేసాను. లిమిట్ స్విచ్ 2 వైర్స్ ఎత్తుకొచ్చేసి టాగల్ స్విచ్కి ఇచ్చేసాను. అండ్ దానికి క్యాప్ ఆవిడే కట్ చేసా కదా, దానికి సింపుల్ ఇదంతా హోల్ చేసుకొని దాన్ని బిగించేసారు అనమాట. దానికి నెట్ ఇచ్చింటారు అన్నమాట, నట్టు. ఇది వచ్చేసి 12V ఫీమేల్ పోర్ట్ అనమాట. దాని గురించి చేసేసి మనకి మోటార్ నుంచి ఒక వైర్ వచ్చింటుంది కదా, దాన్ని ఎత్తుకొచ్చేసి డైరెక్ట్గా
లైన్కి ఇంకోటి వచ్చేసి ఆ టాగల్ స్విచ్ ఇంకొచ్చింది ఏదో ఒకటి దానికి చేయాలన్నమాట. సింపుల్ అనమాట ఇవంతా. అండ్ దీనికి ఫెవిక్విక్ వేసేస్తే డ్రిల్లింగ్ మిషన్ రెడీ అనుకోద్దండి, ఇంకా ఉంది చూడండి. ఇదే టాగల్ స్విచ్, దానికి టేప్ కూడా వేసేసాను. అండ్ ఇటు సైడ్ అటు సైడు అప్ అండ్ డౌన్ టేప్ అయితే వేసేసా, చూడొచ్చు. రప్. ఇది మోటార్ బిట్ అనమాట. అంటే దీంతోనే హోల్ వేస్తాం అనమాట. అంటే దీంతో కాదు, దీనికి ఇంకా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి డ్రిల్ చెక్ అనమాట. ఇది ఇలాంటివి 2 ఉంటాయి. కరెక్ట్గా మీ మోటార్కి సరిపోయేంతదే చూసుకోవాలన్నమాట. పెద్దదైనా మనకి ఇబ్బంది, చాలా చిన్నదైనా ఇబ్బంది. ఇది వచ్చేసి దానికి ఇచ్చింటారు, దీన్ని ఏమంటాము అంటే టైట్ చేసేది. దాన్ని వచ్చేసి టైట్ చేసుకోవాలన్నమాట. ఇటు సైడ్ అటు సైడ్ టైట్ చేసుకోవాలి. ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. చూడొచ్చు, ఇది వచ్చేసి దాంట్లో డ్రిల్ చెక్కే ఇచ్చింటారు అనమాట. బిట్స్ ఉంటాయి కదా, బిట్స్ వేసుకోవడానికి ఇదే అనమాట మెయిన్. దాంట్లోకి వేసి ఇది 0. కాదు 1 mm డ్రిల్ బిట్ అనమాట. ఇది 1 mm డ్రిల్ బిట్. దాన్ని ఎత్తుకోవేసి డ్రిల్ చెక్ ఉంటుంది కదా, దాని సెంటర్లో ఒకటి పెట్టండి, దాంట్లోకి పెట్టేసి టైట్ చేసేయడమే. టైట్ చేసేసి ఇది వచ్చేసి మందే అనమాట. మొన్నే లాస్ట్ వీడియో అంటే ఇదే అనుకుంటా. నేను వీడియో ఫుల్ మేకింగ్ వీడియో అయితే ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. 12 hours ఇదనమాట బ్యాటరీ. 12 hours బ్యాటరీ అనమాట. లిథియం బ్యాటరీలో 9 వేసి 12 hours బ్యాటరీ అయితే ఇది 6 amps BMS అనమాట. ఇది అనమాట. ఇది మనమే రెడీ చేయనిది. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. అండ్ ఇది వచ్చేసి ఫీమేల్ కదా, ఫీమేల్ మేల్ అనమాట. వీళ్ళకి వచ్చేస్తే చూడటం రన్ అవుతుంది, కనపడలేదు. ఇక్కడ చూడండి, హోల్ కనపడుతుంది కదా. అండ్ దీంట్లోని ఫీచర్ ఇంకోటి ఏంటంటే, మన లిమిట్ స్విచ్ని ఇట్లా ప్రెస్ చేసుకుంటే రన్ అవుతుంది. అండ్ టాగల్ స్విచ్ ఆఫ్ సైడ్ పోతే ఆఫ్ అవుతుంది అనమాట. అండ్ ఇలా మన లిమిట్ స్విచ్ వదిలితే మీరేమన్నా అప్పుడప్పుడు యూజ్ చేస్తే చూడు, దీన్ని టప్ అనుకోవచ్చు. అండ్ కంటిన్యూగా యూజ్ చేయాలంటే దీన్ని అనేసి పెడతా ఉండొచ్చు అనమాట. అండ్ ఏమైనా ఎమర్జెన్సీకి ఆఫ్ చేయాలంటే తప్పన వేస్తే ఆఫ్ అవుతుంది అనమాట. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓకే, హోల్ వేద్దాము. ఇది పీవీసీ షీట్ పీవీసీ షీట్ కాదు, పీవీసీ పైపు. ఎంత సింపుల్గా పడేది చూడండి గాయస్. చాలా చూడండి గాయస్, ఇదైతే ఫస్ట్లో పెట్టాను చూడండి. సింపుల్గా అయితే హోల్ అయితే పడుతుంది అనమాట. సింపుల్గా. అండ్ పీవీసీ షీట్ని కట్ చేయడం ఎలా చూస్తాం. ఇది పీవీసీ షీట్ రౌండ్గా కట్ చేస్తాను. దీంతో కట్ చేయండి, మీకు తెలియదు అంతే. హోల్ అయితే పెట్టేసాను. అండ్ చూడండి, దీనికి కట్ చేద్దాం. చుట్టూనా హోల్ పెట్టేసి మనం ఇక్కడి నుంచి ఇక్కడికి కట్ చేయాలని చెప్పేసి ఉంటుంది కదా, అందుకు స్విచ్కి అని చెప్పేసి కట్ చేస్తున్నాను. చూడొచ్చు పీవీసీ షీట్ని ఎట్లా కట్ చేస్తుందా.
ఏ ఇరుపురుగు ఎందుకు అలాగా పండగ అలా నువ్వైతే అయిపోద్ది అనమాట. అంటే నేను సింపుల్గా వేసాను, మన పెన్సిల్తో డ్రా చేసేస్తే నీట్గా వస్తుంది అనమాట. ఓ గైస్ చూసారు కదా. అండ్ ఫుడ్కి కూడా పెడదాం. హుడ్డుకి కనబడుతున్నాం. ఓ పెడదాం అవుతుంది. అర్రే అయ్యో కాస్త చాలా హీట్ ఉందన్నమాట. కొంచెమే చాలా హీట్ ఉంది. చూడొచ్చు హుడ్కి కూడా సింపుల్గా అయితే హోల్ వేసుకొని వెళ్ళిపోతుంది. అండ్ ఇది వచ్చేసి హుడ్దే అనుకుంటా. హుడ్ కూడా చాలా సింపుల్గా అయితే హోల్ వేస్తుంది. అండ్ పీస్ పేకున రప్ సింపుల్గా అయితే యూజ్ చేస్తున్నమాట. బాగా వర్క్ అవుతుంది. ఓకే గాయ్స్, వీడియోని చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ దీనికైనా మెటీరియల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్. అన్నీ మేకర్ బజార్ ఇంకైనా తెప్పించింది, వెళ్ళి చూడండి. ఓకే బాయ్ గాయ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.